దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం ఉన్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో నిన్నటి దినాన్న 1,44,000 మంది అనే టాపిక్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు 9వ వచనం నుంచి చివరి వరకు 17వ వచనం వరకు మనం ఈరోజు చూద్దాం. 9వ వచనం నుంచి అండి, 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము 9వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడిందంటే గొప్ప సమూహం కనబడిందంట. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై, వీరు వస్త్రాలు ఎలా ఉన్నాయంటే తెల్లని వస్త్రాలు అన్నాడు. చూడండి, తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారై. ఓకే. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి అలా ఏం చేస్తారంటే, వీరు మనం నిన్నటి దినాన 1,44,000 మంది మన యూదుల్లో నుంచి, ఇజ్రాయెల్ ప్రజల్లో నుంచి వచ్చారు. అలాగే ఇక్కడ 9వ వచనంలో సమస్తమైన మనుషులు అన్ని జనులలో నుంచి అందరూ కలిసి దేవుడు ఎంచుకున్నవారు, లెక్కకి ఎంచుకున్నవారు అందరూ కూడా ఇక్కడ మనకి యోహాన్ గారికి కనబడుతున్నారు. వీరు ఏం చేస్తున్నారు చెప్తున్నాడండి 10 నుంచి. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూ పెద్దల చుట్టూ ఆ 4 జీవుల చుట్టూ 4 జీవులు చెప్పాను మీకు. 4 జీవులు అంటే ఏంటో చెప్పాను ఆల్రెడీ, మీకు గమనించాలి. ఓకే. నిలవబడి ఉన్నారు. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగయుగముల వరకు ఓకే మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఓకే ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేశారు. వీరందరూ కూడా దేవునికి నమస్కారం చేసినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే. పెద్దలలో ఒకడు అనగా దూతలలో ఒకడు, అధికారులు ప్రధానుల్లో ఒకడు అనొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే అధికారులు ప్రధానులే పెద్దలు అని మీకు పాఠం చెప్పాను ఆల్రెడీ, మీకు అర్థమవుతుందా? వారిలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియను బాబు, నీకే తెలుసు కదా అని అన్నాను నేను. ఓకే. అతడు ఇలాగు నాతో చెప్పాను. వీరు మహాశ్రమలో నుండి వచ్చినవారు. గొర్రెపిల్ల రక్తం. మహాశ్రమలు బాగా వినాలి ఇక్కడ మనకి. మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి అన్నాడు. చూడండి, ఈ పాయింట్ క్రైస్తవ సమాజానికి అర్థం కాలేదు, విమర్శకులకు కూడా ఈ మధ్య అర్థం కావడం లేదు. క్రైస్తవ సంఘాల్లో కేవలం ఆశీర్వాదానికి సంబంధించిన వాక్యాలే చెబుతారు అంటూ అపోహపడుతున్నారు చాలామంది. అలాంటి వారికి కూడా నేను చెప్తున్నానండి, హితవు పలుకుతున్నాను. అదేంటంటే, క్రైస్తవ సంఘాలలో ఏ బోధన జరుగుతుందో మీకు అసలు తెలుసా? సంఘాలకు వచ్చి చూడండి, మీరు చూడండి అక్కడ ఏ బోధన చేస్తున్నారో మీరు గమనించాలి. ఆశీర్వాదానికి సంబంధించిన బోధ, ఆదరణకు సంబంధించిన బోధ, సంపడాలి అనే బోధ, ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి సంఘాలలో, గమనించాలి. అన్ని రకాల మరి ఆహారం సంఘము పెడుతుంది, ఆత్మ సంబంధమైన బోధన, అన్ని రకాల ఆత్మ సంబంధమైన బోధన సంఘం ఇస్తుంది, గమనించాలి. ఒక చర్చికి ఈ విధంగా ఆకర్షిస్తారు అని అబండాలు వేస్తున్నారు చాలామంది. ఏ విధంగా అంట, యేసుక్రీస్తుని నమ్ముకోండి ఉద్యోగం వస్తుంది, యేసుక్రీస్తుని నమ్ముకోండి కోర్టు కేసు గెలుస్తారు, యేసుక్రీస్తుని నమ్ముకోండి మరి వివాహం అవుతుంది, యేసుక్రీస్తుని నమ్ముకోండి ఉద్యోగం వస్తుంది, ఇలా చెప్తున్నారు క్రైస్తవులు, ఇలా మాత్రమే చెప్తున్నారు అంటూ అబండాలు, అపోహలు రకరకాలుగా వస్తున్న తరుణంలో నేనేమంటున్నానంటే,
సంఘాలకు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. సంఘము అన్ని రకాల బోధనలు చేస్తుంది. ముఖ్యంగా కీలకముగా శ్రమపడాలి అనే బోధన, శ్రమపడాలి అనే బోధన. ఈరోజు నేను చెప్తున్నాను, ఇక్కడ రాయబడిన ప్రకారం వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి అన్నాడు. చూసారా, మహాశ్రమలతోనే సాధ్యం పరలోకం, మహాశ్రమలతోనే సాధ్యం పరలోకం అని బైబిల్ చెప్తుంది. అది సంఘాల్లో మేము చెప్తున్నాం, విశ్వాసులు కూడా విశ్వసిస్తున్నారు. వారు శ్రమల్లో ఆదరణ కూడా పొందుతున్నారు. శ్రమ పడకపోతే పరలోకం రాదు, ఖచ్చితంగా బైబిల్ చెప్పిన సూచన. అయినా ఆశీర్వాదానికి మరి పాత నిబంధనల ఆశీర్వాదం ఎలాగుంది, కొత్త నిబంధనల ఆశీర్వాదం ఎలాగుందో తేడా కూడా చాలామందికి తెలియకపోవడం వల్ల కొన్ని అపోహలు క్రైస్తవ సమాజంలో ఉండడం ఆశ్చర్యం. కనుక నేనేం చెప్తున్నానంటే, వాక్యాన్ని పరిశీలించండి. గత 14 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న బోధ ఇదే. అదేంటంటే, ప్రతి క్రైస్తవుడు మహాశ్రమల్లో నుండి వచ్చి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములని ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకోవాలి. ఇది మా బోధన విధానం. ఇప్పుడే కదండి, సుమారు 14 సంవత్సరాల నుంచి నేను చెప్తున్న బోధ ఇదే. మరి ఇప్పుడు మనం చూద్దాం, వాక్యంలోకి మనం సూటుగా వెళ్ళిపోదాం. రక్షణ పొందిన తర్వాత, ఒక క్రైస్తవుడు రక్షణ పొందిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత, పాపం విడిచిపెట్టిన తర్వాత మరలా పాపం చెయ్యడు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మరలా ఆ వ్యక్తి పాపం చేసే అవకాశం ఉంటుంది. బాగా గమనించాలి. మరలా చెప్తున్నాను వినండి. పాపంలో ఉన్న మనం పాపాన్ని విడిచిపెట్టి చనిపోయి తిరిగి లేచి బాప్తిసం వలన తిరిగి లేచి నీతిగా బ్రతకాలనుకున్న మనకి పాపం చేసే అవకాశం ఉంటుంది. మళ్ళా అంటే పాపం చేస్తాం మనం. నా ఉద్దేశం ఏంటంటే, ఆ అవకాశం వచ్చేస్తుంటుంది ఆటోమేటిక్గా. పాపం చేయాలి అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంటాం ఒక్కొక్కసారి కదా. అప్పుడు దానికి అడ్డుకట్ట వేయడానికి శ్రమలు అనే కాన్సెప్ట్ బైబిల్లో ఉందని మీరు గమనించాలి. బాప్తిసం తీసుకున్నాం పరలోకం వెళ్ళిపోతాం అనుకోకూడదు. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పాపాలు చేస్తే పరిస్థితి ఉంది. చాలామంది తప్పిపోయే పరిస్థితి ఉంది, వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, పడిపోయే పరిస్థితి ఉంది. పడిపోయే పరిస్థితి ఉంది కనుక దేవుడు ఎలాగా కాన్సెప్ట్ చెప్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. బైబిల్లో నుంచి మనం గమనిద్దాం. ఏమంటున్నాడో చూద్దామండి. 7వ అధ్యాయము 14వ వచనానికి నేను చెప్తున్నాను. ఇది చాలా కీలకమైనది. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అంటాడు. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఎలాగ మనం బాప్తిసం అయిపోయిన తర్వాత దేవుళ్ళలో జీవిస్తున్నప్పుడు పాపం చేసే మరి చాలా పరిస్థితులు వచ్చేస్తుంటాయి, అవకాశాలు వచ్చేస్తుంటాయి. మన పాపం చేసేయాలనేది కాన్సెప్ట్లోకి చాలామంది వెళ్ళిపోతుంటారండి. నేను చాలామందిని చూశాను. అయితే మరలా వారు నిలబడటానికి ఎలాంటి సిచ్యువేషన్ పెట్టాడో, ఏం చెప్పాడో దేవుడు ఒకసారి మనం చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం గమనిద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అన్నాడు. చూడండి, అట్టి మనస్సును మీరు ఆయుధముగా ధరించుకొనుడి. ఆయుధంగా ధరించుకోవాలి క్రైస్తవుడు. ఎందుకంటే బాప్తిసం అయ్యాక కూడా పాపం చేసే అవకాశం ఉంది. క్రైస్తవుడు అవకాశం ఉంది. ఖచ్చితంగా పాపంలో పడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. గమనించాలి మీరు. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. పాపముతో జోలి ఇక ఉండదట. బాగా గమనించాలి. శ్రమపడితేనే పాపముతో జోలి ఉండదట. బాప్తిసం అయ్యాక నువ్వు ఇక శ్రమ పడాలి, దేవుడి కోసం శ్రమ పడాలి, శ్రమలు అనుభవించాలి అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావో అప్పుడు పాపానికి నీకు ఇంకా జోలు ఉండదు అంటున్నాడంటే పాపం చేసే అవకాశం ఉండదు. పాపంలో పడిపోవు.
తిరుగుబాటు ఉండదు, పాపంలో పడిపోవు, పాపం నుండి రక్షింపడతావు, పాపం నుంచి వేరైపోతావు. ఎప్పుడు శ్రమల పాలు అవుతేనే. అందుకే ఏమన్నాడంటే స్టార్టింగ్లో 4:1 ఏమంటే యేసు ప్రభు వారంట శరీరమందు శ్రమ పడ్డారు కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి అన్నాడు. చూసారా, క్రైస్తవులు అందుకే శ్రమ పడాలి. అందుకే మేము బాప్తిసం ఇచ్చినప్పుడు గమనించాలి. మీరు బాప్తిసం ఇచ్చినప్పుడు మేము చెప్పే మాట ఏంటంటే, ఈ రోజు నుంచి నీకు శ్రమలు స్టార్ట్ అవుతాయి, ఈ రోజు నుంచి నీకు పోరాటం స్టార్ట్ అవుతుంది అని చెప్పే మేము బాప్తిసం ఇస్తాం. గమనించాలి. క్రైస్తవ్యంలోకి వచ్చేస్తే క్రైస్తవ్యం పూలబాట అనుకోకండి, క్రైస్తవ్యము ముళ్ళబాట. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ ఏంటంటే నిత్య జీవం. ఎక్కడా లేని నిత్య జీవం ఖచ్చితంగా అక్కడ క్రిస్టియానిటీలో ఉంటుంది. ఇట్స్ ఏ ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే పాపంలో పడిపోకుండా ఉండటానికి దేవుడు మరొక ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే పాపంలో పడిపోకుండా ఉండాలంటే నువ్వు శ్రమ పడాలి, దేవుడి కోసం శ్రమ పడాలి అంటున్నాడు. చూడండి, ఆ శ్రమలు ఎలా ఉంటాయో కూడా చెప్తున్నాడు దేవుడు. చూద్దాము. ఏమంటే 4వ అధ్యాయం, అదే 4వ అధ్యాయం పేతురు రాసిన పత్రిక 12వ వచనం గమనిద్దాం. ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల నుంచి వచ్చారన్నాడే. తెల్ల వస్త్రాలు ఉన్నాయట, తెల్లగా ఉన్నాయటండి. పరలోకం వెళ్ళేవారు లిస్ట్ అది. అగ్ని వంటి మహాశ్రమలు, శ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. ఏమిటి సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపడిపోకండి రా బాబు మీరు. అగ్ని వంటి మహాశ్రమలు ఉన్నాయి క్రిస్టియానిటీకి అని బైబిల్ చెప్తుంది. క్రైస్తవుడు అవ్వాలంటే నువ్వు నిజమైన క్రైస్తవుడైతే నీకేముంటుందంటే అగ్ని వంటి మహాశ్రమలో నువ్వు పాల్గొంటేనే నీకు పరలోకం అంటుంది బైబిల్ చెప్తుంది. చూడండి ఎంత గొప్ప సంగతి ఇది. 16వ వచనం చూడండి. 16వ వచనం అక్కడే 16వ వచనం గమనిద్దాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక, క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలట. ఎంత మంచి మాట అండి. క్రైస్తవుడైనందుకు బాధ, క్రైస్తవుడైనందుకు అగ్ని వంటి మహాశ్రమలు. ఈ అగ్ని వంటి మహాశ్రమలు ఎందుకంట పాపం చేయకుండా ఉండడం కోసం అంట. గమనించాలి. ఎందుకంటే బాప్తిసం అయిపోయిన తర్వాత పాపం చేసే అవకాశం ఉంది. గమనించాలి. మీరు పాపం చేసే అవకాశం ఉంది, మీరు పడిపోయే అవకాశం ఉంది, మీరు దూరం అయిపోయే అవకాశం ఉంది, మీరు చెలరేగిపోయే అవకాశం ఉంది. కనుక అలాంటివి అడ్డుకట్ట వేయడానికి దేవుడు ఏం చేశాడంటే అగ్ని వంటి మహాశ్రమలు అనే ఒక కాన్సెప్ట్ని బైబిల్లో పెట్టాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు ఎందుకోసం పెట్టాడో ఇక్కడ చెప్తున్నాడు. మరొక పాయింట్. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలండి. నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమును కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష. ఏ పరీక్ష ఇది? అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూసారండి, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు ఆనందం అంటే చూడండి, మెప్పు, మహిమ, ఘనత ఆ రోజు వస్తాయి మీకు. నశించిపో సువర్ణం ఎలాగైతే కరిగి మంచి మంచి వస్తువులుగా మారుతుందో మనం కూడా మన విశ్వాస జీవితంలో పరీక్షింపబడితేనే అగ్నిలో పరీక్షింపబడితేనే మనం
పర్ఫెక్ట్ పర్సన్ అవుతాము, నిజమైన క్రైస్తవులు అవుతాము అని బైబిల్ చెప్తుంది. ఇది నిజమైన క్రైస్తవ బోధన. క్రైస్తవ బోధన. యేసుని నమ్ముకో రోగం పోద్ది, యేసుని నమ్ముకో ఉద్యోగం వస్తుంది, యేసుని నమ్ముకో అది వస్తుంది, యేసుని నమ్ముకో ఇది వస్తుంది. ఇది పాయింట్ కాదు అసలు. ఇది కాదే కాదు అసలు. మహాశ్రమలు అనుభవిస్తేనే పరలోకం అని బైబిల్ చెప్తుంది. ఈ బోధన మేము 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 14 సంవత్సరాల నుంచి. ఇప్పుడు వచ్చి ఒక ఆయన వచ్చి అంటాడు, కొత్తగా ఉంది మీ బోధ, ఇదేంటి బోధ ఇలా ఉంది, ఇలా ఎప్పుడు మీరు చెప్పలేదు, ఇలా చెప్పకూడదు, మీరు అలాగే చెప్పాలంటున్నాడు. ఏమంటే చాలామంది పునాదులు కదులుతున్నాయి, గమనించాలి. చాలామంది పునాదులు కదులుతున్నాయి, గమనించాలి. శ్రమ పడేవాడే క్రైస్తవుడు. శ్రమ పడేవాడు క్రైస్తవుడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించాలంటండి. శ్రమలు విస్తరించాలంటండి. ఏంటి శ్రమలు విస్తరిస్తేనట అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయు మాకు విస్తరిస్తుంది అంటున్నాడు. చూడండి పౌలు, గమనించాలి. శ్రమ విస్తరిస్తేనే ఆదరణ కూడా విస్తరిస్తుంది. ఆదరణ డైరెక్ట్గా రాదు. గమనించాలి. నువ్వు రోజు శ్రమ పడుతున్నావు ఏదో రకంగా అనారోగ్య సమస్యతో కానీ, మానసిక ఒత్తిడితో కానీ, యేసుక్రీస్తు పని కొరకు కానీ నువ్వు శ్రమ పడుతున్నావా, అయితే నువ్వు నిజమైన క్రైస్తవుడు అనమాట. అయితే నువ్వు ఏది శ్రమ పడలేదా, అంత సుఖమేనా, అంత హ్యాపీనా, ఆల్ హ్యాపీస్ అయితే నువ్వు నిజమైన క్రైస్తవుడివి కాదు. నువ్వు శ్రమ పడాలి ఖచ్చితంగా. బైబిల్ చెప్పింది చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30 చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. ఆయన పక్షాన మీకు అనుగ్రహింపబడిందంట. శ్రమ పడడం అనేది ఆయన పక్షాన నీకు అనుగ్రహింపబడిందంటండి. ఓ విశ్వాసి, క్రైస్తవ విశ్వాసులారా, క్రైస్తవ సమాజమా, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ఆయన పక్షాన శ్రమ పడటానికి నీకు అనుగ్రహింపబడిందట. క్రైస్తవుడు శ్రమ పడాలి. క్రైస్తవుడు అయినందుకు బాధ, అగ్ని వంటి మహాశ్రమలు అని బైబిల్ చెప్తుంది. ఇంకా చూద్దాం 2 కొరింథీ 4వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 2 కొరింథీ 4వ అధ్యాయం 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగు చేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని బైబిల్ చెప్తుంది. చూడండి, గమనించండి సహోదరులారా. చూస్తున్నవన్నీ కూడా అనిత్యములట, చూడలేనివన్నీ కూడా నిత్యములట. రాబోతున్న లోకం కోసం చూడండి. రాబోతున్న లోకంలో ఏం జరగబోతుందో చూడండి. గమనించండి. ఇక్కడ శ్రమ పడడానికి ఇష్టపడండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఏది కూడా మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. ఆయన మీ కాసి శోధింపబడనీయుడంట. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగు చేస్తానని కూడా మాట ఇచ్చాడు దేవుడు. ఎలా శోధన తప్పించుకోవాలి అని ఒక ఐడియాలజీ నీకు ఇస్తాడు. నమ్మదగిన వాడండి ఆయన. మరి మీరు శ్రమలో ఎందుకు ఉండాలి?
సువర్ణం ఎలాగైతే మంచిగా మారుతుందో, నశించిపోతున్న సువర్ణం ఎలాగైతే మంచిగా మారుతుందో, నగలుగా మారుతుందో, మట్టిలో నుంచి ఎలాగైతే వచ్చి నగలుగా మారుతుందో, ఆ విధంగా మనము శోధనలో నుంచి ఏమండి సువర్ణం వలె వెలగాలంటే, సువర్ణం వలె మారాలంటే శ్రమలు ఖచ్చితంగా అవసరం. ఆఫ్టర్ బాప్తిసం అయిపోయిన వెంటనే నీకు శ్రమలు వచ్చాయంటే నువ్వు అదృష్టవంతుడు అని అర్థం. ఎందుకంటే నీకు ఆదరణ కూడా అదే విధంగా వస్తుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. దీని ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఒక మంచి పాఠాన్ని ఇక్కడి నుంచి మరలా నేను వేరే కోణంలో కూడా మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. దాంతో మళ్ళీ ఇక్కడికి వద్దాం. అదేంటంటే మరి మీరు గమనించినట్లయితే ఆశీర్వాదం, బైబిల్లో ఆశీర్వాదం ఎన్ని రకాలుగా ఉంటుందో మనం ఆలోచిద్దాం ఒకసారి. ఆదికాండం 13:2 ఒక మంచి మాట చూద్దాం. ప్రేక్షకులారు అందరూ గమనించాలి. ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైతే ప్రశ్నలు వేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వీళ్ళకి ఆశీర్వాదం అంటే ఏంటో తెలియదు, నిరీక్షణ అంటే ఏంటో తెలియదు. మరి వీరికి తెలియజేయాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండం 13:2 అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. బాగా ధనవంతుడై ఉన్నాడు. ఎవరు? అబ్రహాం. ఇది పాత నిబంధనలో దేవుడిచ్చు అబ్రహాంకి ఇచ్చు ఆశీర్వాదం. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూద్దామండి. ఎఫెసీ పత్రిక 1:3 ఎఫెసీ పత్రిక 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. అంటే పాత నిబంధనలో ఉన్న ఆశీర్వాదం అంటే ఏంటి, కొత్త నిబంధనలో ఉన్న ఆశీర్వాదం అంటే ఏంటి? పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? పరిస్థితిని ఎలా చేంజ్ చేశాడు యేసుప్రభు గారు? అక్కడ ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? ఇది మీరు గమనించాలి, తేడాలు గమనించాలి, బైబిల్ ఏం చెప్తుందో సత్యాన్ని గమనించాలి. అసలు నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి? పాత కొత్త నిబంధనకు ఒక విషయం చూపిస్తాను మీకు. 1 రాజుల గ్రంథం 19:20-21 చూద్దామండి. ఇక్కడ 1 రాజుల గ్రంథం 19:20-21 1 రాజుల గ్రంథం అండి 19:20-21 అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవడుగా అతడు పోయి రమ్ము నా వలన నీకు నిర్బంధము లేదని ఏలియా చెప్పాను. అందుకతడు అతన్ని విడిచి వెళ్లి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్లి అతనికి ఉపచారం చేయుచుండెను. బాగా గమనించాలి. పర్మిషన్ అడిగాడండి. ఎవరిని? ఏలియాని. ఏమండి అడిగి నేను ఇంటికి వెళ్ళి వస్తాను, మా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని వస్తాను అని అన్నప్పుడు ఏలియా పర్మిషన్ ఇచ్చాడండి. ఇది పాత నిబంధన పద్ధతి. కొత్త నిబంధనల పద్ధతి ఎలా ఉంటుందో తెలుసా? లోకాసువార్త 9:59-60 చూద్దామండి. ఆయన మరియొకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు ఆయన మృతులు తన మృతులను పాతిపెట్టుకుంటారు. నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని. నువ్వు వెళ్ళి ఫస్ట్ నువ్వు చేయాల్సినది దేవుని రాజ్యం ప్రకటించాలని. డిఫరెన్స్ ఉందా లేదా రెండాటికి? అప్పుడు ఆశీర్వాదం వేరు, ఇప్పుడు ఆశీర్వాదం వేరు. అప్పుడు పద్ధతులు వేరు, ఇప్పుడు పద్ధతులు వేరు. బైబిల్ అర్థం చేసుకోండి. ఎందుకు బైబిల్ మీద పడుతున్నారు ఆలోచించండి. ఇర్మియా గ్రంథంలో నిరీక్షణ కోసం ఒక మంచి మాట రాయబడిందండి. ఇర్మియా గ్రంథము 29:11 ఒక మంచి మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం 29:11
నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు నిరీక్షణకు ఒక మంచి పాయింట్ ఇక్కడ మనకి పాత నిబంధనలో కనబడితే కొత్త నిబంధనలకు వచ్చేసరికి తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 మనం చదువుతానండి. ఇక్కడ నిత్య జీవము అని నిరీక్షణ అంటాడు. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7లో నిత్య జీవము అను నిరీక్షణ అంటాడు. మనకి ఇక్కడ నిత్య జీవం నిరీక్షణ ఉంది, గమనించాలి. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 24-25 చదువుకుందామండి. ఇక్కడ నిరీక్షణ అంటే అర్థం ఏంటో రాశాడు దేవుడు. చూద్దాం ఒకసారి. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 24-25 చూద్దామండి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు అన్నాడు. చూడండి, నిరీక్షణ అనేది కనబడకూడదు. కనబడే దానికోసం నిరీక్షించొద్దు అని బైబిల్ చెప్తుంది. కనబడే దానికోసం నిరీక్షించకండి అని చెప్తుంది బైబిల్. నువ్వు దేనికోసం నిరీక్షిస్తున్నావు? దేనికోసం వెయిట్ చేస్తున్నావు సంవత్సరాలు? బైబిల్ కనబడుతున్న దానికోసం నిరీక్షించొద్దు, కనబడలేని దానికోసం నిరీక్షించండి అంటుంది. చూడండి, చదవండి. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెడతాం. ఓపిక ఎప్పుడు వస్తుందండి నీకు? చూడండి అయితే ఓపిక వస్తుంది, చూసేది ఓపిక పోద్ది అంటున్నాడు. గమనించాలి మీరు. అబ్రహాముకి మిగులు ఆస్తిని దేవుడు ఇచ్చినప్పుడు ఆయన ఎలా బ్రతికాడో ఈ ప్రపంచానికి, క్రైస్తవ సమాజానికి కానీ మరి విమర్శకులకు కానీ అర్థమైందా అని నేను ప్రశ్నిస్తున్నాను. చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9-10 ఒక ఆయన వాక్యం చెప్తూ, ఒక ఆయన ఒక విమర్శ చెప్తూ ఒక్కొక్క రెఫరెన్స్ చూపిస్తే గుణపావం లాంటి రెఫరెన్స్లు మీకు వేస్తాను అంటున్నాడు ఒక ఆయన. అయితే గుణపావం లాంటి రెఫరెన్స్లట. గమనించాలి మీరు. ఆయన నిజమే. ఆయన మాట సుత్తి వంటిది, ఆయన మాట అగ్ని వంటిది బైబిల్ చెప్పింది. ఇక్కడ మీకు మంచి రెఫరెన్స్ చూపిస్తున్నాను, బాగా గమనించాలి. ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి ఏంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9-10లో అబ్రహాం ఎలా బ్రతికాడో చెప్తున్నాడు. చూడండి. విశ్వాసాన్ని బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా గుడారములలో నివసించారంట. అన్యుల దేశములో ఉన్నట్టు వాగ్దత్త దేశములో పరవాసులైనటండి. గుడారాల్లో నిలబడ్డారట. మొత్తం ఒక ఊరిని రాసిచ్చాడు దేవుడు వాళ్ళకి. ఒక ఊరిని రాసిచ్చి బంగారం ఇచ్చాడు, పశువులను ఇచ్చాడు, చాలా ఆస్తులు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి ఆశీర్వాదంగా. అయినా వారు ఎలా ఉన్నారు తెలుసా? ఆ రోజుల్లో ఒక గుడారం వేసుకొని వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమైందండి ఎందుకు అలా ఉన్నారు అని మనం ఆలోచిస్తే 13-16 వరకు చూద్దామండి. 13-16 వరకు వండర్ఫుల్ వర్సెస్ మనకు అక్కడ కనబడుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13-16 వరకు వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినను దూరము నుండి దాన్ని చూసారటండి. బాగా గమనించాలి. దూరం నుండి దాన్ని చూసారట. ఏం చేశారట? వందనము చేసి తాము భూమి మీద పరదేశులు యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందరట. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరుచున్నారు కాదా? వారు ఏ దేశం నుంచి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల ఉంటేనట మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగుతుంది. మరలా వెళ్ళటానికి ఏం కలుగుతుంది అంటే వీలు కలుగుతుంది అటండి. జ్ఞాపకం ఉంటే ఎక్కడి నుంచి వచ్చామో మనం తెలుసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే ఉండిపోతారంటే ఎలాగా? చూడండి. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అబ్రహాం ఇస్సాకు యాకోబులు ఏం చేశారంటే పరలోక సంబంధమైన దేశాన్ని కోరుచున్నారు. దేవుడు వాళ్ళకి దేశాన్ని రాసిచ్చేస్తే
ఆ కుటుంబానికి దేశాన్ని రాసిచ్చేస్తే, బాబు ఈ దేశంలో మేము పరవాసులుగా ఉన్నాము, అన్యుల దేశంలో ఉన్నట్టుగా వారు టెంటుల్లో మేము బ్రతుకుతాం అంటున్నారు వాళ్ళు. ఏమండి, ఒక ఊరు నీకు రాసిస్తే నువ్వు ఎలాగవుతావు తెలుసా? ఒక ఊరిని కానీ నీకు రాసిస్తాడు గవర్నమెంట్, వెంటనే ఏం చేస్తావు? మొత్తం ఆ ఊరినంతా ఆక్రమిస్తావు నువ్వు. గమనించావా? కానీ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మాత్రం ఒక టెంట్ వేసుకొని అక్కడ నివసించి మరి వందనం చేసి, ఇది మా ఊరు కాదు, మా ఊరు పరలోకం అంటున్నారు. చూడండి, మా ఊరు పరలోకం అంటున్నారు. గమనించాలి మీరు. అటువంటి క్రైస్తవులు ఎవరెవరు ఉన్నారు ఆలోచించండి. ఇక్కడ చూడండి ఇంకేమంటే, అందుచేత తాను వారి దేవుణ్ణని అనిపించుకోవటానికి దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. గమనించాలి. చాలా మంది వాగ్దానం అండి, మాకు వాగ్దానం ఉందండి అంటుంటారు. విన్నారు ఎప్పుడైనా? క్రైస్తవ సమాజంలో చాలా మంది ఎక్కువ మాట్లాడతారు తెలుసా? వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా? ఏ వాగ్దానం ఇచ్చాడు? ఈ రోజుల్లో ఏ వాగ్దానం? పాత నిబంధనల వాగ్దానం అంటే ఏంటి, కొత్త నిబంధనల వాగ్దానం అంటే ఏంటి తెలుసా? అసలు తేడాలు తెలుసా? పాత నిబంధనల ఆశీర్వాదం అంటే ఏంటి, కొత్త నిబంధనల ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుడు పాత నిబంధనలు ఎలా అప్రోచ్ అయ్యాడు, కొత్త నిబంధనలు ఎలా అప్రోచ్ అయ్యాడు తెలుసా? గమనించారా అండి? పాత నిబంధనల అభిషేకం అంటే ఏంటి, కొత్త నిబంధనల అభిషేకం అంటే ఏంటి తెలీదు, తేడాలు తెలీదు. ఏమండి, చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 చూడండి. నిత్య జీవము అనుగ్రహించినది అనుగ్రహిస్తాను అనినదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం అట. నిత్య జీవం అనే వాగ్దానం నేను ఇస్తానంటే నువ్వేటంటున్నావు వాగ్దానం కోసం? నాకు ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేశాడండి దేవుడు. ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు, ఎందుకు చేశాడు తెలుసా? అసలు మీకు తెలుసా? ఇక్కడ ఏ వాగ్దానం అని చెప్తున్నాడు? ఇక్కడ నిత్య జీవం అనే వాగ్దానం. అదొద్దా? ఆ వాగ్దానం వద్దు మనకి. గమనించాలి మీరు. ఏ వాగ్దానం కావాలి ఆలోచించారు మీరు? అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారు చాలా మంది? చెప్తున్నారు ఇక్కడ చూడండి. మొదటి తీమోతేయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. 1 తీమోతేయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున. నిత్య జీవము నిమిత్తము యేసుని విశ్వసించు వారికి, నిత్య జీవము నిమిత్తము యేసుని విశ్వసించాలని బైబిల్ చెప్తే, నువ్వు దేనికోసం విశ్వసించావు? యేసుక్రీస్తుని. ఉద్యోగం కోసం విశ్వసించావా? ఆస్తి కోసం విశ్వసించావా? ఏమంటే పెళ్లి కోసం విశ్వసించావు? దేనికోసం విశ్వసిస్తున్నావు? ఒకరు ఇప్పుడు నువ్వు నిజంగా ఆ విధంగా విశ్వసిస్తే నీ విశ్వాసం వ్యర్థమై మళ్ళీ ఈ విశ్వాసంలో నువ్వు రావాలి. ఏటా విశ్వాసం అంటే, నువ్వు నిత్య జీవం కోసం యేసుని నమ్ముకో. ఈ రోజు నుంచి నువ్వు నిత్య జీవం కోసం యేసుని నమ్ముకో. నువ్వు గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ఎలాగ ఉంది వాగ్దానం, నిజమైన వాగ్దానం ఏంటంటే నిత్య జీవం అనే వాగ్దానం బైబిల్ చెప్తుంటే అండ్ వీరేమనుకుంటున్నారో ఆలోచించండి. అందుకే బైబిల్లో మంచి మాట, ఎక్స్ట్రాడినరీ మాట ఏమండి రాయబడిందండి. ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించవా? అంటే ఈ జీవితకాలంలో ఏదేది సంపాదించాలో దానికోసం యేసుని నమ్మవా? నిరీక్షించవా? నీ నిరీక్షణ ఈ జీవితకాలం మట్టుకే ఉందా? నీ నిరీక్షణ జీవితకాలం మట్టుకే ఉంటే గనక నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము. మనుషులందరికంటే దౌర్భాగ్యులట మనం. గమనించారా మీరు? గమనించారా? ఏమండి, లూకాసు సువార్త 1వ అధ్యాయం 28లో ఒక దూత వచ్చి మరియ దగ్గరికి వస్తారండి. మరియ దగ్గరికి వస్తారు. గమనించాలి. మరియ దగ్గరికి వచ్చిన తర్వాత అండి ఒక దూత మరియ దగ్గరికి వచ్చి ఒక మాట పలికిందండి. చూడండి ఒకసారి. ఆ దూత లూకాసు సువార్త 1వ అధ్యాయం 28 అండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, ఆమె మరియను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము అనే మాట పలికింది అక్కడ. బాగా గమనించాలి. ఒక దూత వచ్చి మరియతో ఏమంది? దయాప్రాప్తురాలా. అప్పటి నుంచి సిలువు మరణం వరకు మరియ గారు చాలా కష్టాలు పడ్డారు. గమనించాలి.
మరియ గారు చాలా కష్టాలు పడ్డారండి. బైబిల్లో ఎవరిని తీసుకోండి మీరు, అంతెందుకు దావీదు గారిని తీసుకోండి. దావీదు గారు చిన్నతనంలో గొర్రెలు మేసుకుంటున్నప్పుడు సమూయేలు నుంచి ఒక కాల్ వస్తుంది. సమూయేలు నుంచి కాల్ వచ్చినప్పుడు ఆయన పరిగెట్టుకొని వస్తాడు. అప్పుడు దేవుడు 8వ వాడైన దావీదుని అభిషేకించమంటాడు. సమూయేలు చెప్తాడు. అప్పుడు సమూయేలు ఏం చేస్తాడంటే దావీదుని అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత అండి 30 సంవత్సరాల వరకు దావీదు రాజు అవడు. 30 సంవత్సరాల వరకు దావీదు రాజు అవడండి. చాలా కష్టాలు పడతాడండి. మీకు కావాలని చూడండి, అభిషేకం దగ్గర నుంచి రాజు అయినంత వరకు దావీదు పడే కష్టాలు మీరు ఆలోచిస్తే చాలా శ్రమలు పడతాడండి. అసలు ఆశీర్వాదం అంటేనే శ్రమ, అది గమనించాలి ప్రపంచం, క్రైస్తవ సమాజం, విమర్శకులు కూడా గమనించాలి. ఆశీర్వాదం అంటే ఏమండి చిన్న విషయం కాదు. ఆశీర్వాదం అంటే దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పిన దూత చెప్పినప్పుడు ఎన్ని కష్టాలు పడి ఉంటుంది. ఏమంటే ఆ శ్రీమూర్తి ఎన్ని కష్టాలు పడింది. అందుకే యేసుప్రభు రద్దరు ఏమంటున్నారో చూద్దాం. లోకాసు వార్త 11వ అధ్యాయము 27-28 గమనిద్దాం. లోకాసు వార్త 11వ అధ్యాయం 27-28. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయన చూచి నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థలములు ధన్యములయ్యాయి చెప్పగా ధన్యం అని యేసుప్రభు కేకలు వేసి చెప్పింది ఒక ఆమె వచ్చి. మీ తల్లిగారు అదృష్టమంతురాలు కేకలు వేసి చెప్పిందటండి. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొన్నవాడు మరీ ధన్యురాలే. కరెక్టే, మా తల్లి ధన్యురాలే అన్నాడు యేసు. మా తల్లి ధన్యురాలే గాని వాక్యము విని గైకొన్నవాడు మరీ ధన్యులు. గమనించండి, తల్లి ధన్యురాలు, మనం మరీ ధన్యులు అట. మరీ ధన్యులు అంటే మనకి ఇంకెక్కువ కష్టాలు అనమాట. గమనించాలి మీరు, తల్లికి సగం కష్టాలు అయితే మనకు మరీ కష్టాలు అనమాట. గమనించారా? అలాగే తల్లిని వదిలేశాడండి యేసుప్రభు, తల్లిని ఇవ్వలేదండి. చూడండి, యోహాను సువార్త ఆదరణ ఎలాగొచ్చాడు. శ్రమ తర్వాత ఏమొస్తుంది? ఆదరణ ఎలాగొచ్చింది చూడండి. యోహాను సువార్త 19:26-27. యోహాను సువార్త 19:26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండు చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని యోహాను చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకునేను. అటు తర్వాత సమస్తమును చాలండి. అంటే ఇంట చేర్చుకున్నాడు. అంటే యోహాను గారి ఇంటికి వెళ్ళింది ఎవరు? మరియ గారు. ఆదరణ వచ్చింది. శ్రమ తర్వాత వచ్చేది ఆదరణ. ఎంత ఆదరణ వచ్చిందంటే ఆమెకి, ఏమంటే శిష్యులతో కలిసి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14 చదవండి. శిష్యులతో కలిసి మేనగదిలో వారితో కలిసి ప్రార్థన చేసే అదృష్టం ఎవరికి వచ్చింది అని ఆలోచిస్తే తల్లి అయిన మరియకు వచ్చింది అని మీరు గమనించాలి. కనుక క్రైస్తవుడు అనేవాడు మహాశ్రమలు అనుభవించాలి. మహాశ్రమల్లో నుంచి బయటకు రావాలి. ఏమండి, మహాశ్రమల్లో నుంచి మరి కడగబడాలి అని బైబిల్ చెప్తుంది. కానీ చాలామందికి అర్థం కాలేదు బైబిల్. అర్థం కాలేదు. ఏమండి, సుఖపడాలనుకుంటున్నారు. నో, క్రైస్తవుడు సుఖపడటానికి కాదు, శ్రమ పడటానికే ఉన్నాడు. ఏమండి, సొలొమోన్ గారు తెలుసు కానండి. ఏమండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4-11 చూస్తే ఏముందో చూద్దాం ఒకసారి. సొలొమోన్ గారు 1వ అధ్యాయము 4-11 వరకు చదువుతామండి. బాగా చదివితే మీకు అర్థమవుతుంది ఆయన ఎలాగ అనుభవించాడో మన సుఖాలు చూద్దాం. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. 4వ వచనం 1:4 అండి. 1:4 నుంచి 2:4 చూద్దామండి.
నేను గొప్ప పనులు 2:4 అండి. ప్రసంగి గ్రంథం 2:4 చూద్దాం. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని నా కొరకు ఇండ్లు కట్టించుకున్నాడట. ద్రాక్ష తోటలు నాటించుకున్నాడట. నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫల వృక్షములు నాటించుకున్నాడట. వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకున్నాడండి. మధ్య మధ్యలో మరి చెరువులు తవ్వించుకున్నాడంటే పనివారిని పనికత్తెలను సంపాదించుకున్నాడట. నా ఇంట పుట్టిన దాసులు నాకున్నారు. యెరూషలేము నందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారంగా అప్పట్లో ఆస్తి అదేనండి. జంతువులు ఎక్కువ ఉంటే ఆస్తి అన్నమాట. మరి మీకు అర్థమవుతుందా? ఇంకా నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని గాయకులను గాయకురాలను మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది భార్యలే కాకుండా ఉపపత్తులు కూడా నాకు ఉన్నారంటున్నాడు. ఉంచుకుంటేనే నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరికంటే నేను గనుడునై అభివృద్ధి నొందాను. నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా అభ్యంతరం చేయలేదట. నేను ఏదైతే చూసానో అది కావాలనుకుంటే నాకు వచ్చేలేదంటే నేను చూసేవన్నీ నాకు కావాలన్నాడండి. అవన్నీ తెచ్చుకునేవాడు, అవన్నీ అనుభవించేవాడు. ఎవరు? సొలొమోను. ఓకే. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయాన్ని నిర్బంధించలేదు. ఏదైతే కావాలో, ఏదైతే ఆశించాను అన్ని నాకు దొరికాయి. నా హృదయాన్ని నింపుకున్నాను. నేను కళ్ళు నింపుకున్నాను, హృదయాన్ని నింపుకున్నాను, మైండ్ నింపుకున్నాను, అన్ని నింపించుకున్నాను. అన్ని రకాల సుఖాలు. నేను సుఖపడలేదంటూ ఏది లేదు అని ఎవరు చెప్తున్నారు? సొలొమోన్ గారు చెప్తున్నారు. ఓకే. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అన్ని అయిపోయిన తర్వాత, సుఖాలన్నీ అనిపించేసిన తర్వాత అప్పుడు నిదానించి చూస్తున్నాడంటే ఏంటి ఇదంతా కరెక్టేనా అని. ఎప్పుడు అంత అయిపోయిన తర్వాత ఓకే వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా నాకు కనబడింది అంటున్నాడు. అబ్బా, జ్ఞాని ఇప్పుడు జ్ఞాని అయ్యాడు. ఎవరో? సొలొమోన్ గారు. అప్పుడు జ్ఞాని కాదు, ఇప్పుడు జ్ఞాని. గమనించాలి. ఇలాంటి జ్ఞానం ఎవరికి ఉంది? ఎవరికి చెప్పాలి. ఇలాంటి జ్ఞానం ఎవరికి ఉందండి? ఆలోచించండి. యాకోబు పత్రికలో అందుకే ఒక మాట, హెచ్చరిక క్రైస్తవ సమాజానికి, సమస్త మానవ జాతికి హెచ్చరికలు ఇస్తున్నాడు దేవుడు. గమనించాలి. యాకోబు పత్రిక 4:13-14 గమనించేద్దాం, చదువుకుందాం. యాకోబు పత్రిక కొత్త నిబంధనలో మరి యేసుప్రభు తమ్ముడు గారు రాస్తున్నారు ఇది. యాకోబు పత్రిక 4:13-14. నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతును రండిని చెప్పుకుని వారలారా. రేపేమి సంభవించు మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారని బైబిల్ చెప్తుంది. కనుక ప్రభు చిత్తమైతే చాలండి. గమనించాలి. ఇంతలో కనబడతావు, అంతలో మాయపడతావు. మీకు అర్థమైందా? ఆవిరి గమనించాలి మీరు. ఆవిరి. కనుక మన నిరీక్షణ నిత్యజీవమై ఉండాలి. మన నిరీక్షణ నిత్యజీవమై ఉండాలంటున్నాడు. చూడండి, మనం ఎటువంటి ధనాన్ని కూడబెట్టుకోవాలని బైబిల్ చెప్తుందో, ఎటువంటి ఆస్తులు కూడబెట్టుకోవాలని బైబిల్ చెప్తుందో చెప్పుకొని ప్రసంగాన్ని ముగిద్దాం. ఏమండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6:17-19 వరకు చెప్పుకొని మనం ముగించుకుందామండి.
మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 19 వరకు ఆలోచిద్దాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఇహమందు ధనం ఉంటే వచ్చేది గర్వము. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది అంటే తమ కొరకు వేసుకొని మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము. ఏ ధనం అంటే ఇది? సత్క్రియలు, మంచి క్రియలు అను ధనం అంటే ధనమట. సత్క్రియలు అనేవి ధనమా? ధనము. సత్క్రియలను ధనమును ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అంటున్నాడు. చూడండి, ఆజ్ఞలు వస్తున్నాయి బైబిల్ నుంచి, గమనించాలి. సొలొమోను చూడలేనివంటూ ఏం లేవని అన్నీ చూశాడండి. చివరికి ఏమన్నాడు తెలుసా? నేను గాలికి ప్రయాసపడుతున్నాను, సమస్తము వ్యర్థము. ప్రసంగం చెప్తున్నాడు, వ్యర్థము అని బైబిల్ చెప్తుంది. ఆలోచించండి. మీ నిరీక్షణ నిత్యజీవం. మన నిత్యజీవం కావాలంటే శ్రమపడాలి అంటున్నాడు. శ్రమపడాలి, దేవుడి కోసం శ్రమపడాలి. అందుకే మొదట ఆయన రాజ్యమును నీతిను వెతకండి, అప్పుడు మిగతావన్నీ మీకు ఏవేవి కావాలో దేవుడికి తెలుసు. ఒక మాట చెప్తాను, ఒక మనిషికి ఏం కావాలో ఆ మనిషికి తెలియదు అంటాను నేను. బైబిల్ ప్రకారంగా ఒక మనిషికి ఏం కావాలో ఆ మనిషికి తెలియదండి. నిన్ను సృష్టించిన దేవుడికే నీకేం కావాలో తెలుసు. కనుక ఆయనకు అవకాశం ఇవ్వండి. మనము ఎండలో నుంచి రావాలంటే శ్రమల్లో నుంచి మన బట్టల్ని ఉతుక్కోవాలి. ఆ బట్టలు తెలుపోవాలి. యేసు రక్తములో మరి బట్టలు ఉతుక్కుంటే ఎర్రగా అవ్వాలి కదండి. అదొక ప్రశ్న అండి. మళ్ళీ చాలామంది ప్రశ్నించి ఏమన్నా మరి ఎర్రగా ఉంటుంది రక్తంలో ముంచితే ఎర్రగా అవ్వాలి కానీ తెల్లగా అవుతున్నాయి ఏంటి అని అడుగుతున్నారు, జోక్ వేస్తున్నారు. మీకు అర్థమైందా? లేదండి. యేసు రక్తములో మనం మన పాపాలను కడుక్కోవాలి, శ్రమలు పడాలి, దేవుడి కోసం కష్టపడాలి. అప్పుడు మన బ్రతుకులు తెల్లగవుతాయండి. అలా తెల్లగైన వారే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు అని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. ఆ విషయాన్ని యోహాను గారు చూస్తున్నారు. అదే విషయాన్ని యోహాను గారు చూస్తున్నారు, గమనిస్తున్నారు. అక్కడి నుంచి అప్పుడు కంటిన్యూ చేద్దాం. ప్రకటన గ్రంథం అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. అక్కడ ఏముందో కంప్లీట్ చేద్దాం ఇవాళ. తెలుపు చేసుకున్నారు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. సింహాసనం మధ్యమందు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి బాష్ప బిందువును తుడిచివేయును. ఇది కావాలి. ఇది మనకు వాగ్దానం. ఈ వాగ్దానాన్ని విడిచిపెట్టేసి మనం ఏ వాగ్దానం కోసం వెయిట్ చేస్తున్నామండి? క్రైస్తవ సమాజంలో మనకు ఉన్న ఆ వాగ్దానం ఏంటిది? పరలోకం కాదా? మనం యేసుని నమ్ముకునేది పరలోకం కోసం కాదా? ఆత్మల రక్షణ కోసం ఆలోచించండి, ఆత్మీకంగా ఆలోచించండి. మనకి భూమి మీద ఏం కావాలో మన దేవుడికి తెలుసు. నువ్వు ప్రయాసపడద్దు దానికోసం. నీకేం కావాలో దేవుడికి తెలుసు. నీకు అవన్నీ నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు అన్నీ కూడా. కానీ నువ్వు కష్టపడాలి. నువ్వు దేవుడి కోసం కష్టపడు, అన్ని నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు. ఇదేంటి థియాలజీ. ఇది తెలియక క్రైస్తవ సమాజాన్ని చాలామంది దూషిస్తున్నారు. ఇది తెలియక క్రైస్తవ సమాజం పాడైపోతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ బోధనలు మేము సుమారు 14 సంవత్సరాల నుంచి నేనైతే చేస్తున్నాను. ఇలాంటి బోధన విధానం ప్రతి సంఘంలో రావాలని ఆశిస్తూ ఈ చిన్న వాక్యం ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మరలా
మరి రేపటి దినాన్న ప్రకటన గ్రంథం ఉండదు కనుక గమనించాలి. రేపు ఆదివారం, రేపటి దినాన్న సెలవు. మరలా ప్రకటన గ్రంథం ఎప్పుడో మళ్ళీ ప్రకటిస్తాను. అప్పటి నుంచి మనం 8వ అధ్యాయానికి మనం వెళ్తాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం చెప్పుకుందాం. చిన్న ప్రార్థనతో ముగిద్దాం. పరమ పరిశుద్ధుడైన తండ్రి, మీ నామన స్తోత్రాలు. ఎంతవరకు కన్న తండ్రి, మరి విన్నవారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నీ పక్షాన్న శ్రమ పడటం మాకు అనుగ్రహింపబడింది కన్న తండ్రి. మేము ఆ శ్రమంలో పాలువారై మరి కన్న తండ్రి మేము పరిశుద్ధులుగా మారేటట్టుగా సహాయం చేయండి. నశించిపోవు సువర్ణము మరి ఎలాగైతే మరి మారుతుందో, మరి ఎలాగైతే మంచి స్థానంలోకి వస్తుందో, పరిపూర్ణతకు వస్తుందో, మేము కూడా పరిపూర్ణంగా మారేటట్టుగా సహాయం చేయండి. నీ కృపలో ఎల్లప్పుడూ మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో మా కుటుంబాలను నిమ్మని అడుగుచు చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.